హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో వచ్చానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగుందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సింపుల్ రెసిపీ అనమాట. ఇట్టే చేసుకోవచ్చు మనము. ఈ ఆదివారం ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేసుకోండి. ఇంటిల్ పాది ఎంతో ఇష్టంగా తింటారనమాట. సింపుల్ రెసిపీ అండి. నేనైతే కాలీఫ్లవరు అలాగే కోడిగుడ్డు వేసుకొని ఇలా బిర్యానీ చేశానండి. మసాలాలు కూడా ఎక్కువ లేదు, చక్కగా సింపుల్గా చేశానన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసినట్టు చేసుకోండి. ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అనమాట. అంటే కొంచెం నెయ్యి ఉంటే బిర్యానీకి చాలా బాగుంటుంది కదా, అలా అని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి. ముందుగానే నేను ఒక టమోటా అలాగే ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత కాలీఫ్లవర్ కూడా చక్కగా ఇట్లా వేడి నీళ్ళలో వేసి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ గరం మసాలా మొత్తం అండి కొద్ది కొద్ది తీసుకున్నాను అనమాట. ఇలాచి అలాగే దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, అనాస పువ్వు అలాగే స్టార్ పువ్వు కూడా, ఇవన్నీ నెయ్యి కాగింది కదా దానిలో వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే టమాటా కూడా వేసుకున్నానండి. ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే పురుగులు ఏమన్నా ఉంటాయేమో అని కాలీఫ్లవర్లో అవి వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉడికించానండి. పచ్చి కూడా వేసుకోవచ్చు, నేనైతే కొద్ది లైట్గా ఉడికించాను అనమాట. ఇలా ఈ కాలీఫ్లవర్ కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఈ ముక్కల వరకు వేస్తున్నానండి ఉప్పు అనేది. ఆ తర్వాత మనం బిర్యానీలోకి చూసుకొని వేసుకోవాలన్నమాట. అలా కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక్కసారి కలుపుకుందాము. ఈ బిర్యానీలోకి వచ్చేసి బంగాళదుంప కూర కూడా బాగుంటుంది, అలాగే చికెన్ మటన్ కర్రీ కూడా బాగుంటుంది. అలా కాకుండా చక్కగా పెరుగు చట్నీ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మేమైతే అలానే పెరుగు చట్నీ వేసుకొని సింపుల్గా తినేసాం అనమాట. ఆ తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేనైతే 2-3 టేబుల్ స్పూన్లు వేసానండి. నేనైతే ఇక్కడ ఇది 4 కోసం చేస్తున్నాను అనమాట ఈ బిర్యానీ అనేది. 4-5 తినచ్చండి చక్కగా. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా కారం, ఎక్కువ వేయలేదండి, కొంచెం వేసాను కారం అయితే. మరీ స్పైసీగా ఉంటే అంత బాగోదు కదా అని చెప్పేసి. కానీ స్పైసీ, ఆంధ్ర స్పైసీ వంటకం కదండి, కొంచెం స్పైసీ ఉంటే బాగుండిద్ది. అయితే నేనైతే కొంచెం కారం వేసుకున్నాను అనమాట. కొద్ది కారం వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని కొద్దిగా ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. మనం తినేటప్పుడు కొద్దిగా జీడిపప్పులు తగిలితే చాలా బాగుంటుంది కదా నోటికి, అందుకని కొంచెం జీడిపప్పులు వేసుకున్నానండి, మరీ ఎక్కువ వేసుకోలేదు. ఇలా జీడిపప్పులు వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసేసానండి ఇప్పుడే. ఎందుకంటే ఈ ముక్కలు కూడా బాగా పట్టింది కదా, అందుకని కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి, రోస్ట్గా ధనియాలు వేయించుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేయించుకొని పొడి చేసుకున్నాను అనమాట. ఇప్పుడు అది కొంచెం ఇది కొంచెం వేసానండి, ధనియాలు, జీలకర్ర పొడి. ఒక్కసారి వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుతున్నాను అనమాట. ఈ మసాలా అంతా పట్టాలి కదా. ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసానండి. మరి ముఖ్యంగా బిర్యానీ అంటే బిర్యానీ మసాలా ఉండాలి కదా, అది కూడా వేసుకున్నాను అనమాట. నేను కూడా అన్నీ ఇక్కడ చూసారా, నేను కొంచెం కొంచెం వేస్తున్నాను మసాలా అనేది, ఎక్కువ అనేది వాడట్లేదు అనమాట. ఎండాకాలం కొంచెం మసాలాలు ఎక్కువ తిన్నా కూడా అంతకి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను మసాలాలన్నీ. ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యానికి మొత్తం 3 గ్లాసుల వాటర్ అనేది పోసుకుంటున్నానండి. బాస్మతి రైస్ కాబట్టి ముందుగానే 2 గ్లాసుల బియ్యం అనేది నానబెట్టుకున్నాను.
ఇలా వాటర్ 3 గ్లాసులు పోసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను అనమాట. అంతేనండి, మూత పెట్టి మనం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి. నీళ్ళు కూడా కాగిపోయినాయి కాబట్టి ముందుగా నానబెట్టి పెట్టిన బాస్మతి రైస్ కూడా వేసేసుకుందామండి. వాటర్ అంతా వంచేసుకున్నాను అనమాట. బాస్మతి రైస్లో వాటర్ అంతా వంచేసుకొని ఇలా నేను బియ్యాన్ని వేసేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది. వెజ్ బిర్యానీ అనేది క్యాలీఫ్లవర్ అండ్ కోడిగుడ్డుతో అనమాట. చాలా బాగుందండి. మనం బియ్యం వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి, ఎందుకంటే బియ్యం విరిగిపోతాయి. ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చక్కగా ఉడికిపోయిందండి. నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. చూసారా పలుకు పలుకుగా ఎంత బాగా వచ్చిందంటే అసలు నేను మాటల్లో చెప్పలేనండి. అంత బాగుందన్నమాట. చాలా టేస్టీగా ఉందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం ఉడికితే సరిపోయిద్దండి మనకి. ఇంకైతే ఒక్కసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. కొంచెం వాటర్ ఉన్నాయి అన్నమాట. ఇంకొద్దిగా బియ్యం అనేది పొడవస్తుందండి. ఇప్పుడైతే పూర్తిగా రెడీ అయిపోయింది. నేను చూడండి, నేను చక్కగా చూపిస్తున్నాను. చాలా పొడి పొడిగా ఉందన్నమాట. వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఎందుకని ఇన్నిసార్లు సింపుల్ అంటున్నానంటే ఇంట్లో ఉన్న కూరగాయలతో చక్కగా ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంకా మనం తినటమే ఆలస్యం అనమాట. నేనైతే దీనిలోకి చక్కగా పెరుగు చట్నీ చేశానండి. మేమైతే చక్కగా పెరుగు చట్నీ వేసుకొని సింపుల్గా తినేసామన్నమాట. వేడి వేడి వెజ్ బిర్యానీ వేసుకొని చక్కగా పక్కన ఉల్లిపాయలు అలాగే పెరుగు చట్నీతో తింటే ఉందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఒక్కసారి ఈ సండే రోజు ట్రై చేయండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే అండి, ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి.